హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు చేతన్స్ ఆర్గానిక్ గార్డెన్. నేను ఈరోజు రోజ్ గార్డెన్ చూపించబోతున్నాను. రోజ్ గార్డెన్లో ఒక్కొక్క రోజ్ ప్లాంట్కి ఒక్కొక్క ఐడియా ఉంటుందండి. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. ఒక్కొక్క ప్లాంట్కి చూపించి ఒక్కొక్క ఐడియా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దీని పేరు వచ్చి జుమేలియా అండి. ఇది క్లస్టర్ వెరైటీ. ఇది పింక్ విత్ వైట్ డబుల్ కలర్లో ఉంటుంది. ఇది క్లస్టర్ వెరైటీ. ఎక్కువ ఒక మొక్కకి దాదాపు 100 పూలు దాకా వస్తాయి. ప్రస్తుతానికైతే ఒక 10 పూలు దాకా ఉన్నాయి ఈ మొక్కకి. ఒకసారి చూడండి. ఇలా మీకు అన్ని పూలు ఒకేసారి రావాలంటే మీరు చేయాల్సిన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ప్రూనింగ్ చేయాలండి. మస్ట్ అండ్ షుడ్ ప్రూనింగ్ చేయాలి. దానికి తగ్గట్టు ఎరువులు కూడా ఎక్కువగా వేయాలి. ఆల్ రోజ్ ప్లాంట్స్కి ఒక బిగ్ నెగిటివ్ ఏంటంటే హెవీ ఫీడర్స్ అండి. ఇవి ఎక్కువగా ఫీడింగ్ ఎక్కువ ఇవ్వాలి, వాటరింగ్ ఎక్కువ ఇవ్వాలి. ఎవ్రీ వీక్లీ వన్స్ పెస్ట్ మేనేజ్మెంట్లో పెస్ట్ కంట్రోల్కి పెస్ట్ స్ప్రే చేస్తూ ఉండాలి. ఇదే అండి రోజ్ ప్లాంట్లో పెద్ద డ్రాబ్యాక్. అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. పెస్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది. ఈ ఫీడింగ్కి ఒక స్పెషల్ చార్ట్ ఉందండి. నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫీడింగ్ చార్ట్ ఈ వీక్లీ వన్స్ కానీ 15 days వన్స్ కానీ కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తే ఇలా ఫుల్ బ్లూమ్లో వస్తాయి ఫ్లవర్స్ అని. ఇది వైట్ విత్ పింక్. దీని ఐడి వచ్చి జుమేలియా. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ వెరైటీ. ఎందుకంటే ఎక్కువ పూలు పూసే రోజా మొక్కలో ఇది ఒక మొక్క. నెక్స్ట్ ఇది వచ్చి 7 days రోజ్ అండి. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది మన దేశీ వెరైటీ. ఇది కొంచెం ఎల్లో కలర్లో ఎల్లో పింకిష్ కలర్లో వస్తుంది. ఇది కూడా క్లస్టర్ వెరైటీ. కొంచెం మైల్డ్ స్మెల్ వస్తుంది. మైల్డ్ సువాసనతో ఉంటుంది. ఇది కూడా క్లస్టర్ వెరైటీ. చాలా ఒక్కసారి కానీ మొక్క ఎగిరేసిందంటే ఎగురులు వచ్చాయంటే మొత్తం ఇవంతా ఇప్పుడు బడ్డింగ్ స్టేజ్లో ఉంది. ఇది మా ఫ్లవర్స్ కానీ వచ్చాయంటే బాగా మొక్కంతా ఫుల్ బ్లూమ్లో వస్తుందండి. ఇది ఒక వెరైటీ. ఇది ఒక ఐడి 7 days రోజ్ సీక్రెట్ అండి. ఇది టాప్ సీక్రెట్. ఇది హైబ్రిడ్ రోజ్. జస్ట్ దీంట్లో నుంచి ఒక పువ్వు మాత్రమే వస్తుంది. కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది స్పెషల్గా వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఇది ఈ రోజ్. దాని పేరు టాప్ సీక్రెట్. ఇది వచ్చి జస్ట్ పింక్ కలర్ రోజ్. ఇవి వచ్చి మినియేచర్ రోజెస్ అండి. ఎల్లో మినియేచర్ రోజెస్. షార్ట్ వెరైటీ. మొక్క కూడా చాలా పొట్టిగా ఉంటుంది. తర్వాత పూలు కూడా చాలా చిన్నవి. ఇంతే మ్యాక్సిమం బ్లూమ్ అంటే ఇదే. కాకపోతే పూలు అయితే దండిగా పూస్తాయి. ఇది దేశీ సెంటెడ్ రోజ్. నాటు రోజాలు అంటాం కదా, ఆ వెరైటీ ఇది. దీంట్లో అయితే మొక్కలు ఇంకా అన్ని ప్రూనింగ్ చేసి బాగా కిందకి ప్రూనింగ్ చేశాను కాబట్టి అన్ని మొక్కలు ఒకేసారి వచ్చాయి. ఇంకా ఎట్ బ్లూమ్ ఇది కూడా మంచి ఫ్రాగ్నెంట్ వెరైటీ. దీని పేరు వైట్ అవెలెన్స్ అండి, ఈ ఐడి పేరు. ఇది కూడా క్లస్టర్ వెరైటీ. ఇది చూడండి ఎన్ని మొక్కలు వచ్చున్నాయో. జస్ట్ ప్రూనింగ్ చేసి వన్స్ ఫర్టిలైజ్ ఇచ్చాను. వీక్లీ వన్స్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. ఇది ఇంకా అన్ని బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయి. జట్టు బ్లూమ్. అండ్ దీని పేరు వచ్చి ఫ్యాంటా ఆరెంజ్. ఇది డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది కూడా క్లస్టర్ వెరైటీ. ఈ మొక్కకు చూసారంటే దాదాపు 15-20 మొక్కలు దాకా ఉన్నాయి. ఇంకా బ్లూమింగ్ కాలేదు. ఈ పోయడానికి ఇంకో 1 week టైం పడుతుంది. దీని ఐడి వచ్చి ఫ్యాంటా ఆరెంజ్ అండి. డార్క్ ఆరెంజ్ కలర్ సూపర్గా ఉంటుంది. ఇది కూడా బ్లూమ్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఇది బేబీ ప్లాంట్ అండి. ఇది బేబీ. ఈ గులాబీ పేరు వచ్చి బ్లాక్ లేడీ. చూడడానికి డార్క్ బ్లాకిష్ కలర్లో ఉంటుంది విత్ వైట్ స్ట్రైప్స్.
చాలా బాగుంటుంది పూస్తే. ఈ 2 రోసెస్ ఉన్నాయి. డార్క్ ఇది దీని ఐడి వచ్చి హై అండ్ మ్యాజిక్ అండి. ఎల్లో విత్ రెడ్ బార్డర్లో వస్తుంది. ఈ గులాబీలు కూడా చాలా అందంగా ఉంటాయి. డబుల్ షేడ్ రోజ్ ఇది కూడా క్లస్టర్ వెరైటీ. ఎప్పుడు మీరు తీసుకునేటప్పుడు ఈ క్లస్టర్ వెరైటీస్ ఎక్కువగా తీసుకోండి, ఎందుకంటే దీంట్లో బ్లూమ్ ఎక్కువగా వస్తుంది, మొగ్గలు పూలు దండిగా వస్తాయి. మొక్క తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. అంటే మొక్క తీసుకునేటప్పుడే మీకు 2-3 పూలు ఉంటే అది క్లస్టర్ వెరైటీ. ఇది వచ్చి దీని ఐడియా వచ్చి హై అండ్ మ్యాజిక్ అండి. నెక్స్ట్ ఇది కూడా టాప్ సీక్రెట్. ఈ మొక్క పేరు వచ్చి టాప్ సీక్రెట్. ఇది కూడా రెడ్ రోజ్. ఇది డచ్ వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ. ఇది సింగిల్ ఫ్లవర్ వెరైటీ. ఇది వచ్చి సమ్మర్ స్నో దీని పేరు. ఇది వైట్ క్లస్టర్ వెరైటీ. చూసారంటే గుత్తులుగా వస్తుంది పువ్వు, కానీ సింగిల్ పెటల్ లాగే ఉంటుంది, కాకపోతే చూడటానికి చాలా బాగుంటాయి. క్లస్టర్ వెరైటీ ఇది కూడా. దీనికి ఒక స్పెషాలిటీ ఉందండి. దీనికి అసలు ముళ్ళు లేని గులాబీ మొక్క అంటే ఇదే. కావాలంటే చూడండి ఒక్కసారి, ఎక్కడ ముళ్ళు అనేది కనిపించదు మీకు. ఇది ముళ్ళు లేని గులాబీ మొక్క అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఇప్పుడే ప్రూన్ చేశాను, అందువల్ల మీకు సింగిల్ బంచ్లో వచ్చింది. ఇవన్నీ బంచెస్లో వస్తే మొత్తం చెట్టు అంతా వైట్ ఫ్లవర్స్తోనే కవర్ అవుతాయి కదా, చెట్టే కనిపిదు, ఆ విధంగా వస్తాయి ఫ్లవర్స్. ఇది కూడా మంచి వెరైటీ. ఇది పార్ట్ 1 రోజ్ గార్డెన్ అప్డేట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా రోజ్ వెరైటీస్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.